వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నోజియాన్ వేడుకలు ముగిశాయి. 3 రోజుల పాటు విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు తెరతీశారు. సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలనే వారి తపనకు అద్దం పట్టాయి. వరంగల్ నిట్లో టెక్నోజియాన్ 2019 ఉత్సవం ఆద్యంతం ఆలోచింపచేసేదిగా సాగింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రయోగాలతో అబ్బురపరిచారు. సృజనాత్మకతకు అద్దం పడుతూ వివిధ విభాగాల్లో సత్తా చాటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 5,000 మంది విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలు కార్యశాలలు ఏర్పాటు చేశాయి. రోబోలు, బుల్లి విమానాలు తయారు చేశారు. నాట్యం చేసే బుల్లి రోబో అందరి దృష్టిని ఆకర్షించింది. వార్ రోబోస్, వాటర్ రాకెట్, ఆర్సీ సాకర్ వంటి ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. ఉదయం సాంకేతిక ప్రదర్శనలతో గడిపిన విద్యార్థులు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు. డాన్స్ అండ్ డ్రమాటిక్స్ పేరుతో మొదటి రోజు రాత్రి నిట్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు రాత్రి ప్రముఖ బాలీవుడ్ గాయని షేర్లీ సెటియా తన ఆటపాటలతో అలరించింది. అదే రోజు విద్యార్థుల ఫ్యాషన్ షో హుషారెత్తించింది. ఇక చివరి రోజైన ఆదివారం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థి RX100 కథానాయకుడు కార్తికేయ విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలతో తన తీపి గుర్తులను నెమరేసుకున్నాడు. యాక్చువల్లీ నేను వేరే ఏదైనా కాలేజ్ ఉంటుంటే వచ్చేవాడిని కాదు. బికాజ్ కంటిన్యూస్ షూట్ మొన్నటి వరకు ఉండేది. రేపు కొత్త సినిమా స్టార్ట్ చేసిన చాలా హెక్టిక్ ఉంది. బట్ ఎప్పటి నుంచో RX100 రిలీజ్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా టెక్నాలజీని కానీ స్పీక్ కానీ వద్దామని. సో ఇప్పుడు ఆ 1 డే ఆఫ్ మైండ్ ముందే పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. బికాజ్ నాకు గెస్ట్ కానీ పక్కన పెడితే నాకు కాలేజ్ ఒకసారి విజిట్ చేద్దాం అనిపించుండే. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా అందరికి గుర్తొస్తున్నాయి నేను ఇక్కడ 4 years ఉన్నాను. సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు టెక్నోజియాన్ ఓ వేదికగా నిలుస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే తమకు ఈ వేడుకలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువుకోవడం, ఓన్లీ అది లైక్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ప్రాక్టికల్గా కానీ అవేమీ ఉండవు అన్న దాని నుంచి బయటికి తీసుకురావడానికి స్టూడెంట్స్ ద్వారా కండక్ట్ చేస్తున్న ఫెస్ట్. లైక్ కిడ్స్ నుంచి స్టూడెంట్స్ వరకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ ఐడియాస్ ఏంటో కూడా తెలుసుకునేలాగా, అంటే మేము తెలుసుకోవచ్చు, మాకు తెలిసిన ఐడియాస్ వాళ్ళు తెలిసిన ఐడియాస్ మేము షేర్ చేసుకునేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. దానివల్ల చాలామందికి ఇంట్రాక్షన్ పెరుగుతుంది. స్టూడెంట్స్ చాలా కొత్త ఐడియాస్తో ఇంకా కాలేజ్ని డెవలప్ చేయడానికి అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రావచ్చు. చిన్నపిల్లల ద్వారా ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. వాళ్ళకి తెలిసిన తెలివితేటలని అందరికీ ఎగ్జిబిట్ చేసేలాగా. టెక్నోజియాన్లో విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులు అందించారు.